రాజకీయ వారసులని ప్రజలు తిప్పికొడతారు అన్నటువంటిది లేదు అన్నటువంటి తేలింది. ఈ దఫా క్రిందటిసారి తెలుగుదేశం తరపున రాజకీయ వారసులందరూ ఓటమి పాలయ్యారు. ఈ దఫా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారసులు ఓటమి పాలయ్యి తెలుగుదేశం వారసులు సక్సెస్ సాధించారు. అందులో చంద్రబాబు గారి అబ్బాయి లోకేష్ గెలిస్తే, బాలకృష్ణ గారు ఒక పక్కన అల్లుడు శ్రీభరత్ విశాఖ ఎంపీకి గెలిస్తే, బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో ఓడిపోతే ఆయన సోదరు కిషోర్ కుమార్ రెడ్డి పీలేరులో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. టెక్కల్లో కింజరపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు, బాబాయ్ అబ్బాయి. అలాగే ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి గెలిచారు. సత్సాయి జిల్లాలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూరారెడ్డి పుట్టపత్రి నుంచి గెలిచారు. పెనుకొండ నుంచి మాజీ మంత్రి రామచంద్రారెడ్డి వారసురాలు సవిత గెలిచారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నుంచి పోటీ చేసిన కృష్ణ చైతన్యారెడ్డి గెలిచారు, పుత్త నరసింహారెడ్డి కొడుకు అనమాట. అలాగే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గెలిచారు, తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రికి ఇంతకుముందు కాంగ్రెస్ తరపున చేశారు. అట్లాగే భూమా అఖిలప్రియ రెండోసారి గెలిచారు, ఇంతకుముందు తెలిసిందే వాళ్ళ కుటుంబం ఏంటన్నటువంటిది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భరత్ టీజీ వెంకటేష్ గారు అబ్బాయి గెలిచాడు. అట్లాగే పోస్పాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతిరాజు గెలిచారు. మరోవైపున ఏదైతే అమలాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గంటి హరీష్ మాధుర్ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కొడుకు, అలాగే వర్లరామయ్య కొడుకు కుమార్ రాజా పామర్లో గెలుపొందారు. సింగనమల నుంచి తెలుగుదేశం పార్టీ నేత బండారు నారాయణ స్వామి మనవరాలు బండారు శ్రావణి గెలుపొందింది. అట్లాగే బొబ్బిల్లో ఆర్వీఎస్కేకే రంగారావు బేబీ నాయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిస్తే మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు సోదరుడు ఆయన. మరోవైపున శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం పార్టీ తరపున గౌతులచ్చన మనవరాలు గౌతు శిరీష సిదిరెప్పలరాజు మీద మంత్రి మీదనే గెలిచారు. అలాగే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె సూళ్లూరుపేట విజయశ్రీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సంజీవయ్య మీద పోటీ చేసి గెలిచారు. శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి గెలిచారు. అట్లాగే కొల్లు రవీంద్ర ఏదైతే పేర్నాని కొడుకు మీద ఇక్కడ కొల్లు రవీంద్ర మీదన మాజీ మంత్రి పేర్నాని తనయుడు కిట్టు పోటీ చేసి ఓడిపోయారు. అట్లాగే చీరాల్లో ఎమ్మెల్యే కర్ణం బలరాం కొడుకు వెంకటేష్ పోటీ చేసి ఓడిపోయాడు. మరోవైపున అక్కడ తాడిపత్రి ధర్మవరం స్థానాల నుంచి పోటీ చేసిన బాబాయ్ అబ్బాయిలు కేతిరెడ్డి పెద్దారెడ్డి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడారు. గంగాధర్ నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కె నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి ఓడిపోయారు. అలాగే కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ ఆయన కొడుకు మహేష్ యాదవ్ ఏలూరు లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా గెలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెలిచారు. అక్కడ పొంగనూరులో ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి కూడా గెలిచారు. వీళ్ళొక్కటే వైఎస్సీపీ కుటుంబంలో గెలిచింది. తండ్రి కుమార్ ఇద్దరు ఓటమి పాలవడం, కారుమూరి నాగేశ్వరరావు కారుమూరి సునీల్ ఇద్దరు ఓటమి పాలయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి ఇద్దరు ఓటమి పాలయ్యారు. మరోవైపున బూడి ముత్యాల నాయుడు ఆయన కుమార్తె అనురాధ మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచిలో ఇద్దరు వైసీపీ తరపున ఓడిపోయారు. ధర్మాన ప్రసాదరావు కృష్ణదాస్ ఇద్దరు శ్రీకాకుళం నర్సన్నపేట నియోజకవర్గాలు ఓడిపోయారు. ఆదిమూలపు సురేష్ కొండపిలో ఆయన సోదరుడు సతీష్ కోడుమూరులోను ఓడిపోయారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి ఆయన అన్న కుమారుడు మేకపాటి విక్రమరెడ్డి ఆత్మకూరు స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బొత్స కుటుంబం అటు చీపురుపల్లి తమ్ముడు అప్పల నరసయ్య గజపతి నగరం అసెంబ్లీ స్థానాల్లో ఓడారు, ఆయన చీపురుపల్లిలో. అట్లా బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ లోక్సభ స్థానంలోనూ ఓడారు. బొత్స మేనాడు చిన్న శ్రీనికి వియ్యంకుడైన బడ్డుకొండ అప్పలనాయుడు కూడా నెల్లిమారలో ఓడారు.